ఎన్నిసార్లు చెప్పామండి, ప్రతి నిమిషం చెప్తున్నాం, ప్రతి క్షణం చెప్తున్నాం. ఆడపిల్లలు, హిందువుల ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లలు నాశనం అయిపోతున్నారు అని కొన్ని వందల సార్లు మొత్తుకొని ఉంటాను. కొన్ని వందల సార్లు కాకినాడలో జరిగినటువంటి అంశం, అరే ఆంధ్ర, ఇదే ఆంధ్ర, ఆ కూతురు కొడుకు దేనికోసమండి? ఏ విధమైనటువంటి పని పాట లేకుండా మేము కూర్చొని లవ్ జిహాదులని మాట్లాడుతున్నాం. ఎవడన్నా మాట్లాడతాడు, నాయన ఇది వీళ్ళు కల్తీ ఆహారం పెడుతున్నారు, అది కూడా హిందువులకు పెడుతుంటే ఇష్యూస్ అన్నిటికీ కూడా మనం లోన్ అవుతున్నాము, శారీరకంగా మానసికంగా మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము అని మేము చెప్పిన రోజు అఫిలియేషన్ ఉన్నటువంటి రాజకీయ సంస్థ, అంత పెద్ద రాజకీయ సంస్థ ఆఫ్టర్ ఆల్ బన్నులు అమ్ముకునే పేదవాడి కోసం పరిగెట్టుకొని వచ్చిందా? ఈ ఎకోసిస్టమ్ వివిధ మార్గాల్లో వివిధ రంగాల ద్వారా వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ లాగా పనిచేస్తున్నారు, రిక్రూట్ చేయబడ్డారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్టర్లో రిక్రూట్ చేయబడ్డారు. ఎవరికైనా తెలుసా మీకు? అమ్మాయి సౌజన్య క్లియర్గా లెటర్లో రాసింది, నేను ఇదే విషయాలు మై డియర్ ఫ్రెండ్స్, కావాలంటే నేను ఎన్నిసార్లు నేను ఈ లవ్ జిహాద్ గురించి మాట్లాడిన అన్నిసార్లు ఈ విషయాలన్న అమ్మాయి లెటర్లో ఏం రాసిందో అవన్నీ నేను ప్రస్తావించాను. దయచేసి మీరు ఎవరి దగ్గరికి వెళుతున్నారో, ఎవరితోటి పరిచయం పెంచుకుంటున్నారో పేరు అడిగి తెలుసుకొని జాగ్రత్త పడండి. అంటే మమ్మల్ని మతోన్మాదులు అంటున్నారు, మమ్మల్ని ఇంకా ఏమో ట్రోల్ చేస్తున్నారు. ఒక సన్నాసి లత్కోర్ ఏంటంటే ఏమని మాట్లాడాడు వాడు, ఈమె ఈ కల్తీ ఆహారం తిని హిందువులందరూ కూడా ఈ విధమైనటువంటి మానసిక శారీరక పరమైనటువంటి రుగ్మతలకి గురవుతున్నారంటే ఆ దరిద్రుడు మాట్లాడినటువంటి మాట ఏంటి, ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసొచ్చిందా అని మాట్లాడాడు. బూతులు కాదురా, మిమ్మల్ని కోసి కారం పెట్టి ముక్కలుగా నరికినా కూడా పాపం లేదు. ఈరోజు ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడరా సచ్చినావు నువ్వు? ఎక్కడ చచ్చారు వీళ్ళందరూ? మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడ చచ్చారు? ఆ అమ్మాయి క్లియర్గా రాసింది. ఏమని రాసింది? ఆ అమ్మాయి అతగాడ్ రైఫిల్ షూటింగ్ బిడ్డకి నేర్పించాలని చెప్పేసి అని వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాడిలో తనలో ఉన్నటువంటి సెక్యులరిజం తోటి వాడి దగ్గరికి పోయి ఆ బిడ్డని జాయిన్ చేసింది. చచ్చిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు, కానీ ఇక్కడ మేము హెచ్చరిస్తున్నా, మాలాంటి వాళ్ళని చెప్తున్నా కూడా వినకుండా ప్రమాదాల్లోకి ఇంకా పోయేటటువంటి వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. వాడు ఒక ముస్లిం అనేటటువంటి వాడు పరిచయం పెంచుకుంది. అమ్మాయి క్లియర్గా రాసింది, నా కుటుంబంలో ఉన్నటువంటి ఇష్యూస్ నా భర్తకి విషం ఇచ్చి నా భర్త అది తీసుకున్న తర్వాత ఇల్నెస్కి గురై చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత నేను భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి అమ్మాయి రాసింది. మై డియర్ ఫ్రెండ్స్, మేము ఎన్నిసార్లు చెప్పాం, అపరిచిత వ్యక్తులకి చాలాసార్లు చెప్పాం, చాలాసార్లు అమ్మాయిని ఇలా ట్రాప్ చేశాడు అనేటటువంటిది అవాస్తవం. వాడి వెనక నెట్వర్క్, అసలు రేపొద్దున వాడు ఏ నెట్వర్క్లో పనిచేస్తున్నాడు, వాడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వాడి కనెక్షన్స్ ఉన్నాయి, వాడి మూలాలేంటి, వాడి యొక్క పథకాల వెనక ఉన్నటువంటిది ఎవరు కూడా. వీళ్ళు హిందువుల ఆడపిల్లల్ని పేదింటి ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో వాటిల్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ మానసిక పరమైనటువంటి ఆ యొక్క సిచ్యుయేషన్ని వీళ్ళు తమకు అనుగుణంగా మలుచుకుంటారు. ఏజ్లో ఏమి తేడాలు ఉండవండి, ఖచ్చితంగా ఉండవు. నువ్వు వెళ్ళే సూపర్ మార్కెట్లో ఉంటాడు వాడు, నీ ఇంటి ముందేసే పాల ప్యాకెట్లో ఉంటాడు వాడు, అలాగే నువ్వు ఎక్కే కిరాణా కొట్లో వాడే ఉంటాడు, అలాగే నువ్వు పోయేటటువంటి హాస్పిటల్ ఎంత ఉందో ఎవరికి తెలుసు? మీకు తెలుసా? ఈ రోజు నేను చెప్తున్నా, ఇవాళ సౌజన్యకి ఈ విధమైన అటువంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయడానికి కారణము సౌజన్యే. ప్రతి ఒక్కళ్ళని నమ్మితే ఇలాంటి గతి పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్నది ఇది. మనసు బాధగానే ఉంది నేను కఠినంగా మాట్లాడాను, కానీ ఎంత ఆ ఆడపిల్ల పరిస్థితులు ఏంటో కూడా మాకు తెలుసు. ఇంకొకటి కూడా చెప్తున్నాం, తెలిసినంత ఎదుటి వాళ్ళకి తెలియదనే ఫీల్ అవుతారు. ఈరోజు మాకు తెలిసిన ప్రపంచమా, మీకు తెలిసిన ప్రపంచమా? ఆడపిల్లల్ని అడుగుతున్నారు. ఆడపిల్లలకి ఇది పంపించండి, నా వీడియో పంపించండి. కేరళ స్టోరీ ఈజ్ ఫాల్తూ స్టోరీ.
అసలు ఇది ఫేక్ నెరేటివ్, అసలు ఇది కానే కాదు అని చెప్పాడు. కట్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో నువ్వు ఎవడెవరా దొబ్బే అంది. ఈ భాష వాడతానండి. వాడి కోవా పన్ను తిని తిరిగి వాడికి డబ్బులు ఇచ్చినారు. ఈరోజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఒక్కడు చూసినారా? ఇదిరా ఈరోజు ఇంకొక హిందువులు పరిపాలిస్తాడా? ఒక్క సంఘ సంస్కర్త సౌజన్య ఇంటికి వెళ్ళింది. వాళ్ళ గాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గాళ్ళకి ఇల్లు. ఈ రోజు సౌజన్య ఇల్లు కనపడలే, సౌజన్య మరణం కనపడలా. జనాలు ఉన్నటువంటి వీళ్ళని పోషిస్తున్నందుకు సిగ్గుపడండి. హిందువులందరూ కూడా సిగ్గుపడండి. చెప్పి అవేర్నెస్ ఇస్తున్నాం, ఎంత చేతనైంది చేస్తున్నాం. ఇంకా తెలుసుకోరేంటమ్మా? ఎవ్వడు రాడు హిందూ. మళ్ళీ చెప్తున్నాను, అరే చస్తే కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఒక్కడన్నా ట్వీట్ చేసిండా? ఒక్క రాజకీయ నాయకుడు ట్వీట్ చేసిండా? యాడికి పోయినాడా నాగబాబు గారిని అడగండి. వాడిని నేను మాట్లాడినప్పుడు ఒక సన్నాసి అందరూ గొంతెత్తి మరి అబ్బా ఏమన్నా చేశారా? ఆంధ్రాలో ఉన్నటువంటి సోకాల్ యూట్యూబర్స్, సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ పిలవండి. ఇప్పుడు మీ నాగబాబుని పిలవండి, పొమ్మని చెప్పండి. సౌజన్య దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఎన్డీఏ గవర్నమెంట్ లోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకు వెళ్ళాలా? ఆ రోజు వాడిని ఎందుకు పిలిచారు? ఈ రోజు ఈ అమ్మాయిని ఎందుకు పిలవలేదంటే వాడు వలి. ఈ రోజు ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళలేదంటే వీడు సాజిద్. ఇది రా హిందూ నీ బతుకు. ఇప్పటికైనా తెలుసుకోండి అని కొన్ని వేల సార్లు అరిచినాం. మీరు తెలుసుకోకపోతే సచ్చేది హిందువే, సచ్చేది నువ్వే. అరే నువ్వు సచ్చినా కూడా ఎవడో నిన్ను దేకడు అనంటే ఇప్పటికైనా అర్థం చేసుకో. నా కులపోడు నిలబడ్డాడని ఓటేస్తావా? నేను బతకాలని ఓటేస్తావు? హిందూ మళ్ళీ చెప్తున్నా, నీ ఓటు లేకపోతే అరే వాడు ఎంత పర్సంటేజ్ ఉన్నాడు, వాడి కోసం పోతున్నటువంటి ఈ రాజకీయ నాయకుల్ని చూసైనా సిగ్గు తెచ్చుకుంటారా హిందువులారా? నీ ఓటు లేకపోతే ఎవడూ గెలవలేడు. కానీ నిన్నెందుకు దేకట్లేదు తెలుసా? మా ఓడు కాదు, మా రెడ్డి కాదు, మా కమ్మ కాదు, లేకపోతే మా కాపు కాదు, మాకు ఇంకొకటి కాదు, మా యాదవ్ కాదు, మా అంబేద్కర్ కాదు, మా ఎస్సీ కాదు, ఎస్టీ కాదు. సావండిరా, సస్తారా. రేపొద్దున మీ పెళ్ళాలో ఆ స్థితిలో ఉంటారు, మీ పిల్లలు ఆ స్థితిలో ఉంటారు, అందరూ అదే స్థితిలో ఉంటారు. ఏం చేస్తారా? మగాళ్ళకి సెనైడ్లు పెట్టి చంపుతారు, ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఇదిగో ఇది బతుకు. ఇప్పటికైనా లేచి కళ్ళు తెరవండి. ఇవాళ మీరు చెయ్యాల్సింది, ఏ హిందువులైతే ఈ రోజు కేవలం హిందువులే రోడ్డు మీదకి వచ్చారు, కేవలం ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాలేదు, ఏ ఒక్కడు ట్వీట్ పెట్టే దమ్ము ధైర్యం చేయలేనటువంటి పిరికి బందల్ని అక్కడ ఎన్నుకున్నారు మీరు. ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెలవెంట్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతున్నా, కడుపు రగిలి మాట్లాడుతున్నా. అరే ఒక్క ఆడపిల్ల చచ్చిపోతే కనీసం ఒక ట్వీట్ చేయరా? మాట్లాడరా? బన్నుల నోట్లో పెట్టు కూర్చున్నారా? వెనకేసుకొచ్చారు కదా ఆ రోజు, వలిగాన్ని వెనకేసుకొచ్చారు, మొత్తం నన్ను ట్రోల్ చేసి అవతల బారేసినారు. మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారా మీరు? తెలుసుకున్న తరువాత అష్టదిగ్బంధనం చేసి అవతల పారేస్తున్నారు. ఆ అష్టదిగ్బంధనంలో ఆడపిల్లలతో పాటు కుటుంబం కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అరే పెళ్ళైన ఆడది, పెళ్లిగానే పార్టీ అయినా సరే, మళ్ళీ నేను చెప్తున్నా, ఏదో పార్టీకి నేను కొమ్ము కాయాల్సిన కర్మ అవసరం నాకు పట్టలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్.